ఆ నేతలు పదవుల కోసం ఏమైనా చేస్తారా? ఇంటిల్లపాది అధికారమే పరమావధిగా పెట్టుకున్నారా? ఫ్యామిలీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ ఉన్నప్పటికీ మంత్రి పదవి కోసం ఆరాట పడుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం ఎంత? ఎంపీ ఎన్నికల్లో కొడుకుని గెలిపించాలని కడుపులో తలపెట్టి ఎమ్మెల్యేలను కోరిన ఆ నేత ఇప్పుడు మరొకరి అవకాశాలకు ఎసరు పెడుతున్నారా? ఎన్నికల ముందు మా మద్దతు మీకేనని భరోసా ఇచ్చి ఇప్పుడు పేచీ పెడుతున్నారా? ఓడదిగాక బోడి మల్లన్న అంటున్నదెవరు? ఇంతకీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అవాత్య యోగం ఎవరికి? కేబినెట్ విస్తరణలో ఆదిలాబాద్ జిల్లాకు అవకాశం కల్పించబోతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఉమ్మడి జిల్లాకు కేబినెట్ లో ఇప్పటి వరకు చోటు దక్కలేదు కాబట్టి ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలని భావిస్తోందట అధిష్టానం. అయితే పెద్దపల్లి పార్లమెంటు టికెట్ కేటాయింపులో కాంగ్రెస్ జెండా మోసిన నేతలకు కాకుండా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వారసుడు వంశీకృష్ణకు కేటాయించడంతో అగ్గి మీద గుగ్గిలమయ్యారు నేతలు. చివరికి వారందరినీ సమన్వయం చేసే బాధ్యతను భుజాలకెత్తుకున్న మంత్రి వారి మధ్య పొరపచ్చాలు లేకుండా చూశారు. అయితే వంశీని గెలిపించుకోవడానికి తన బలం సరిపోదని గ్రహించి వివేక్ ఎమ్మెల్యేలందరినీ కలుసుకుని వారి సహకారం కోరారు. మంత్రి మధ్యవర్తిత్వంతో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 ఎమ్మెల్యేలు తమ అసంతృప్తులను కూడా పక్కన పెట్టి సహకరించారు. తీరా కొడుకు ఎంపీగా గెలిచాక బ్రదర్స్ తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. వివేక్ వ్యవహార శైలి మొదటి నుంచి తెలిసిందే అయినా పార్టీ అధిష్టానం ఆదేశాలు, ఎంపీ సీటు గెలవాలనే పట్టుదలతో శక్తి వంచన లేకుండా కష్టపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణని సమిష్టి కృషితో గెలిపించుకున్నారు. గతంలో తన కొడుక్కి టికెట్ ఇస్తే చాలు, తనకెలాంటి పదవులు వద్దన్నారట వివేక్. ఎమ్మెల్యేగా తన పని తాను చేసుకుంటానని కాంగ్రెస్ అధిష్టానంతో పాటు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలకు కూడా మాటిచ్చారని పార్టీలోని మరో వర్గం నేతలు బాహాటంగానే చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేడర్లో ధైర్యాన్ని నింపుతూ వారికి అండగా ఉన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల సమావేశంలో పాల్గొన్న మంత్రుల సమక్షంలోనే పిఎస్ఆర్కు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన వర్గం నేతలు డిమాండ్ చేశారు. కొడుకుని గెలిపిస్తే భవిష్యత్తులో ప్రేమ్ సాగర్ రావుకు సహకరిస్తామని వివేక్ మాటిచ్చారని పిఎస్ఆర్ వర్గం గుర్తు చేస్తోంది. కానీ ఇచ్చిన మాట మరిచి మంత్రివర్గంలో చోటు కోసం వివేక్ పోటీ పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారట. వివేక్ ఏనాడు పార్టీ కోసం కష్టపడకపోయినా పార్టీలు మారే చరిత్ర ఉన్న నేత ప్రస్తుతం కేబినెట్ రేసులో ఉండడం మిగతా నేతల్లో అసహనాన్ని కలిగిస్తోందట. టికెట్లు మావే, మంత్రి పదవి కూడా మాకే కావాలని పట్టుబడుతుండటంతో జెండా మోసిన నేతలు నారాజైపోతున్నారట. చేతిలో చెయ్యి వేసి బాసలు చేయడం, తర్వాత ఇచ్చిన మాట తప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యేనని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఒకవేళ తమ కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వకుంటే ఆదివాసీ ఎమ్మెల్యేకు లేదా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని వివేక్ ప్రతిపాదన పెట్టారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో వేడెక్కిస్తోంది. ఇది కాస్త ఆ నోటా ఈ నోటా బయటికి పొక్కడంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనకిచ్చిన మాటను గుర్తు చేసుకుని ఇంత ద్రోహమా అంటూ ఫైర్ అవుతున్నారట. వెన్నుపోటు రాజకీయాలు బయటపడ్డంతో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో వివేక్ అలాంటిదేమీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాను పదవుల కోసం ఢిల్లీకి రాలేదని, ఎంపీగా కుమారుడి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకే వచ్చానని చెప్పారట వివేక్. కానీ అప్పటికే ఆయన రాజకీయం జనంలోకి వెళ్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్దతు మీకేనని చెప్పిన వివేక్ మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారన్న వార్తలతో అలర్ట్ అయ్యారు ఆదిలాబాద్ సీనియర్. రేసులో ముందుండేందుకు మరిప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, అధిష్టానాన్ని ఎలా ఒప్పిస్తారనే చర్చ ఉమ్మడి జిల్లాలో జరుగుతోంది. ఒకవేళ అధిష్టానం పిఎస్ఆర్ను కాదని సీఎంకి సన్నిహితుడిగా పేరున్న ఖానాపూర్ ఎమ్మెల్యేకో మరో నాయకుడికో అవకాశమిస్తే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. తాత నుంచి మనవడి దాకా 3 తరాలు రాజకీయాల్లో కీలక పదవుల కోసం ఆరాట పడుతూనే ఉన్నారని కాంగ్రెస్ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్న ఇంటికే మళ్లీ మంత్రి పదవి ఇస్తే క్యాడర్కి తప్పుడు సంకేతాలు వెళ్లడం ఖాయమన్న అభిప్రాయం బలంగా ఉంది. మరి కాంగ్రెస్ అధిష్టానం అధికారం కోసం ఆరాటపడే వాళ్లను హక్కున చేర్చుకుంటుందో, కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డ వారికి అభయ హస్తమిస్తుందో చూడాలి మరి.